Hi, my dear brothers and sisters. Have a great day to everyone. ప్రీవియస్ క్లాస్లో మనం ప్రిపోజిషన్ అంటే ఏమిటి, అదేవిధంగా టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్, తర్వాత ఎట్, ఆన్, ఇన్ అనే ప్రిపోజిషన్స్ని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో వివరంగా తెలుసుకోవడం జరిగింది. ఈరోజు క్లాస్లో మనము మిగిలిన ప్రిపోజిషన్స్ అవి ఏ సందర్భాల్లో మనము ఏ విధంగా యూజ్ చేస్తామో తెలుసుకోబోతున్నాం. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా ఇంటూ అనే ప్రిపోజిషన్ని మనం చూద్దాం. ఇక్కడ మూమెంట్ ఆర్ డైరెక్షన్. మరి ఇంటూ అనే ప్రిపోజిషన్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే మూమెంట్ ఆర్ డైరెక్షన్. మూమెంట్ అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక పక్షి కావచ్చు, ఒక వ్యక్తి కావచ్చు, ఒక జంతువు కావచ్చు, కదలికలో ఉన్నప్పుడు లేదా ఒక స్థితిలో అది కదులుతూ ఉన్నప్పుడు, అంటే ఒక దిశలో కదులుతున్నప్పుడు లేదా కదలికలో ఉన్నప్పుడు దాన్ని మనం ఇంటూ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ ఎగ్జాంపుల్స్: ఈ జంప్డ్ ఇంటూ ద పాండ్. ఈ జంప్డ్ ఇంటూ ద పాండ్. ఇక్కడ మరి అతడు చెరువులోకి దూకుతున్నాడు అనే సందర్భంలో మనము ఇంటూ అనే ప్రిపోజిషన్ని వాడినాం. అంటే అతను కదలికలో ఉన్నాడు, అతను దూకుతూ ఉన్నాడు. ఎందులో? చెరువులో. కాబట్టి ఇంటూ ద పాండ్ అని మనం అంటాం. ఇక్కడ నెక్స్ట్, ద ట్రైన్ గోస్ ఇంటూ ద టన్నెల్. ద ట్రైన్ గోస్ ఇంటూ ద టన్నెల్. అక్కడ రైలు అనేది ఆ టన్నెల్ గుండా వెళుతూ ఉంది. అంటే ఆ గుహ గుండా ఆ రైలు వెళుతుంది అని మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇంటూ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్, చేంజ్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్. చేంజ్ అంటే మారడం. ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి మార్పు చెందడం. ఇక్కడ ఎగ్జాంపుల్స్: ఏ ఎగ్ టర్న్స్ ఇంటూ ఏ చిక్. ఏ ఎగ్ టర్న్స్ ఇంటూ ఏ చిక్. ఇక్కడ ఎగ్ అనే గుడ్డు అనేది ఒక కోడి పిల్లలాగా మార్పు చెందడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టర్న్స్ ఇంటూ ఏ చిక్ అని మనం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ద క్యాటర్ పిల్లర్ టర్న్ ఇంటూ ఏ బటర్ఫ్లై. ద క్యాటర్ పిల్లర్ అంటే సీతాకోక చిలుక కాకముందు అది ఒక గొంగలి పురుగులాగా ఉండడం జరుగుతుంది. ఆ గొంగలి పురుగు నుంచి ఆ దశ నుండి అది టర్న్ ఇంటూ ఏ బటర్ఫ్లై, సీతాకోక చిలుకలాగా మార్పు చెందడం జరుగుతుంది. ఈ సందర్భంలో మనము టర్న్ ఇంటూ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంటూ అనే ప్రిపోజిషన్ని ఇలాంటి సందర్భాల్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా మనం ఇప్పుడు ఆఫ్ అనే ప్రిపోజిషన్ని ఏ సందర్భాల్లో యూజ్ చేస్తామో చూద్దాం. ఇక్కడ సంథింగ్ బిలాంగ్స్ టు సమ్వన్ ఆర్ సంథింగ్. సంథింగ్ బిలాంగ్స్ టు సమ్వన్ ఆర్ సంథింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు కావచ్చు, ఎవరో ఒకరు కావచ్చు, అది ఎవరికో ఒకరికి చెందడం లేదైనా ఏదైనా ఒక వస్తువుకు సంబంధించింది అనే అర్థంలో మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. హీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. హీఈస్ ఏ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. మరి అతను నాకు సంబంధించిన, నా యొక్క మిత్రుడు అనే సందర్భంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్: ద డోర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ క్లోజ్డ్. ద డోర్ ఆఫ్ ద హౌస్ ఈజ్ క్లోజ్డ్ అంటే ఇక్కడ ఆ ఇంటికి సంబంధించిన ఆ ఇంటి యొక్క డోరు క్లోజ్ చేయబడింది, మూసివేయబడింది అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరిగింది. ఇక్కడ అదేవిధంగా ఇంకా పార్ట్స్ ఆర్ కాంటెంట్స్. పార్ట్స్ ఆర్ కాంటెంట్స్. పార్ట్స్ అంటే ఒక వస్తువు యొక్క భాగం కావచ్చు లేదా దానికి సంబంధించిన విషయం కావచ్చు. అలాంటి సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఏ పీస్ ఆఫ్ కేక్ వాజ్ గివెన్ టు మీ. ఏ పీస్ ఆఫ్ కేక్, కేక్ యొక్క ఒక చిన్న భాగం. ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే ఆ కేకుకు సంబంధించిన ఒక ముక్క. వాజ్ గివెన్ టు మీ, మరి కేక్ యొక్క ముక్క అన్నాడు కాబట్టి ఇక్కడ ఆఫ్ అనే
ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. ద కలర్ ఆఫ్ ద స్కై ఈజ్ బ్లూ. మరి ద కలర్ ఆఫ్ ద స్కై ఈజ్ బ్లూ అంటే ఆ ఆకాశం యొక్క రంగు ఏ కలర్లో ఉంది అని చెప్పడానికి ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరిగింది. ఆ ఆకాశం యొక్క కలరు బ్లూ కలర్ అని చెప్పే విషయంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఆఫ్టర్ స్పెసిఫిక్ వర్బ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. ఆఫ్టర్ స్పెసిఫిక్ వర్బ్స్ ఆర్ అడ్జెక్టివ్స్ అంటే కొన్ని క్రియల తర్వాత కానీ కొన్ని విశేషణాల తర్వాత కానీ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. థింక్ ఆఫ్, ప్రౌడ్ ఆఫ్, కన్సిస్ట్ ఆఫ్, అప్రైడ్ ఆఫ్, సో అండ్ సో. మరి ఇలాంటి క్రియల తర్వాత కావచ్చు, విశేషణాల తర్వాత కావచ్చు ఆఫ్ అనే ప్రిపోజిషన్ని రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, షీ ఈజ్ అప్రైడ్ ఆఫ్ డాగ్స్. షీ ఈజ్ అప్రైడ్ ఆఫ్ డాగ్స్. ఆమె కుక్కలకు భయపడడం జరుగుతుంది అనే సందర్భంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఆమె ఎందుకు భయపడుతుంది? కుక్కలకు భయపడుతుంది. కాబట్టి ఇక్కడ అప్రైడ్ ఆఫ్ అనే ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. ఓకే, ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని ఇంకా టైమ్ ఆర్ మెజర్మెంట్. టైమ్ ఆర్ మెజర్మెంట్ అంటే ఒక సమయాన్ని చెప్పినప్పుడు, ఒక కొలతను చెప్పినప్పుడు అలాంటి సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. హీ విల్ రిటర్న్ ఆన్ ద 5th of September. హీ విల్ రిటర్న్ ఆన్ ద 5th of September. మరి అతను తిరిగి సెప్టెంబర్ 5వ రోజు రావడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ 5th of September అంటే సెప్టెంబర్ నెలలో 5th స్పెసిఫిక్గా చెప్తున్నాం, 5th డేట్ని స్పెసిఫిక్గా చెప్తున్నాం కాబట్టి ఇక్కడ 5th of అనడం జరుగుతుంది. ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. షీ బాట్ ఏ మీటర్ ఆఫ్ క్లాత్. ఇక్కడ క్లాత్ అనే దాన్ని మనము దాని యొక్క క్లాత్ యొక్క మెజర్మెంట్ను కరెక్ట్గా చెప్పడం జరుగుతుంది. ఖచ్చితమైన మెజర్మెంట్ ఏమని? ఏ మీటర్ ఆఫ్ క్లాత్. షీ బాట్ ఆమె ఏం కొన్నది? 1 మీటర్ క్లాత్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఏ మీటర్ ఆఫ్ క్లాత్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. నెక్స్ట్, మెటీరియల్ ఆర్ సబ్స్టెన్స్. మెటీరియల్ అది లోహం కావచ్చు, పదార్థం కావచ్చు, మరి వాటికి సంబంధించిన అనే అర్థంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఏ చైన్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఏ చైన్ మేడ్ ఆఫ్ గోల్డ్. ఆ చైన్ అనేది, ఆ గొలుసు అనేది బంగారంతో తయారైంది అనే సందర్భంలో ఇక్కడ మేడ్ ఆఫ్ అని చెప్తాం. ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఏ టేబుల్ మేడ్ ఆఫ్ వుడ్. ఆ టేబుల్ అనేది కలపతో తయారైంది అని చెప్పే సందర్భంలో మేడ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. రీజన్ ఆర్ కాజ్. కారణం, అందుకు గల కారణాన్ని మనం చెప్పే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఈ డైడ్ ఆఫ్ క్యాన్సర్. మరి అతను ఎందుచేత మరణించాడంటే క్యాన్సర్ వలన, క్యాన్సర్ కారణం. ఇక్కడ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఈ డైడ్ ఆఫ్ మలేరియా. మలేరియా అనే రోగం కారణంగా అతను మరణించడం జరిగింది అనే సందర్భంలో డైడ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఆఫ్ అనే ప్రిపోజిషన్ని ఇంకా ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామంటే క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్. క్వాలిటీ ఆర్ క్యారెక్టరిస్టిక్ అంటే ఆ గుణాన్ని కానీ ప్రవర్తనను కానీ తెలిపే సందర్భంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ. ఏ మ్యాన్ ఆఫ్ ఆనెస్టీ మరి ఆ వ్యక్తి గురించి చెప్పినప్పుడు అతడు నిజాయితీ గల మనిషి అని చెప్పే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఏ గర్ల్ ఆఫ్ బ్యూటీ. ఆమె అందమైన అమ్మాయి అనే అమ్మాయి గురించి చెప్పే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. అదేవిధంగా టైటిల్స్ అండ్ నేమ్స్ అంటే ఒక గొప్ప పదవి కావచ్చు, అలాంటి నేమ్స్, పదవుల నేమ్స్ గురించి తెలిపే సందర్భంలో మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ద క్వీన్ ఆఫ్ ఇంగ్లాండ్ అంటే ఆ దేశానికి ఒక్కరి హోదాను తెలియజేసే సందర్భంలో మనం
ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ, మరి తెలంగాణ అనే రాష్ట్రానికి ఒక్కరే చీఫ్ మినిస్టర్ ఉండడం జరుగుతుంది కాబట్టి ఆ హోదాని తెలియజేసే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ ఇంగ్లాండ్కి రాణి ఒక్కరే, ఆ హోదాని తెలియజేసే సందర్భంలో ఆఫ్ అని యూజ్ చేస్తాం. అదేవిధంగా రాష్ట్రానికి ఒక్కరే సీఎం కాబట్టి ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ అనే ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ప్రిపోజిషన్ ఆఫ్. ఆఫ్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామో చూద్దాం. వీ హ్యావ్ టు గెట్ ఆఫ్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్. వీ హ్యావ్ టు గెట్ ఆఫ్ ద బస్ ఎట్ ద నెక్స్ట్ స్టాప్ అంటే ఒక వస్తువు కావచ్చు, ఒక వాహనం నుంచి మనము దిగుతున్నాము, వేరు కాబడుతున్నాము, ఆ వస్తువు కానీ వాహనం నుంచి వేరు కాబడుతున్నాము అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. గెట్ ఆఫ్. ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్. ద మీటింగ్ వాజ్ కాల్డ్ ఆఫ్ అంటే ఆ మీటింగు రద్దు చేయబడింది. రద్దు చేయబడడం అనే సందర్భంలో మనం ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కాల్డ్ ఆఫ్. ద స్టోర్ నాక్డ్ 20% ఆఫ్ ద ప్రైస్. ద స్టోర్ నాక్డ్ 20% ఆఫ్ ద ప్రైస్ అంటే తగ్గించబడింది. ఆ స్టోర్ అనేది ఎంత పర్సెంటేజ్? 20% ప్రైస్ని తగ్గించిరు అనే సందర్భంలో, తగ్గించబడింది అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. టర్న్ ద లైట్ ఆఫ్ వెన్ యూ లీవ్. టర్న్ ద లైట్ ఆఫ్ వెన్ యూ లీవ్ అంటే ఇక్కడ ఆపివేయడం, నిలిపివేయబడింది అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. లైట్ ఆఫ్. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద వాల్. ద క్యాట్ జంప్డ్ ఆఫ్ ద వాల్ అంటే ఆ గోడ నుండి, ఒక దగ్గర నుంచి, ఒక వస్తువు నుంచి తొలగించబడుతుంది, అక్కడ నుంచి వేరు చేయబడుతుంది అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడుతున్నాము. జంప్డ్ ఆఫ్. షీ ఫెల్ ఆఫ్ ద ల్యాడర్. షీ ఫెల్ ఆఫ్ ద ల్యాడర్ ఇక్కడ కూడా ఆ ల్యాడర్ నుంచి ఆమె పడిపోయింది, తొలగించబడింది అనే సందర్భంలో ఆఫ్, ఫెల్ ఆఫ్, ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడుతున్నాం. అండ్ ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్. అండ్ ఐలాండ్ ఆఫ్ ద కోస్ట్ అంటే కోస్ట్ అంటే ఇక్కడ తీరం, సముద్ర తీరానికి ఆ ద్వీపం, ఐలాండ్ అంటే ద్వీపము చాలా దూరంలో ఉంది, దూరంలో ఉంది, డిస్టెన్స్లో ఉంది అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ద మెషిన్ రన్స్ ఆఫ్ సోలార్ పవర్. ద మెషిన్ రన్స్ ఆఫ్ సోలార్ పవర్ మరి ఆ మెషిన్ అనేది సోలార్ శక్తి ద్వారా, ఆ సోలార్ శక్తి ద్వారా ఆ మెషిన్ రన్ చేయబడుతుంది, నడపబడుతుంది అనే సందర్భంలో ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఇక్కడ ఈ అన్ని సందర్భాల్లో ఆఫ్ అంటే వ్యతిరేకం అనే సందర్భంగా మనము వాడడం జరుగుతుంది. ఈ ఒక్క సందర్భంలో మాత్రము ఆ పవర్ చేత వాడడం జరుగుతుంది అనేది ఇక్కడ ఒకటి మాత్రమే పాజిటివ్ సందర్భంలో వాడుతున్నాం. మిగిలిన ఇవన్నీ సందర్భాలు నెగటివ్ సందర్భాల్లో మనము ఆఫ్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామో ఒకసారి చూద్దాం. సిన్స్ ఏ డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం. ఏ డెఫినెట్ పాయింట్ ఆఫ్ టైం మరి సిన్స్ అనే ప్రిపోజిషన్ని ఒక ఖచ్చితమైన సమయం తెలిపే సందర్భంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. సిన్స్ 10 AM, సిన్స్ మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, సిన్స్ మండే, సిన్స్ ఏప్రిల్, సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ సమ్మర్, సిన్స్ 2015, సిన్స్ ఎస్టర్డే, సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే. ఇక్కడ ఫ్రమ్ వెన్ అనే క్యాప్షన్ కనిపిస్తుంది కదా. ఫ్రమ్ వెన్ అంటే ఒక పని అనేది ఎప్పుడు స్టార్ట్ అయ్యి, ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యి ఆ పని జరుగుతూ ఉంది, ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఆ పని జరుగుతూ ఉంది అని తెలిపే సందర్భంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ సిన్స్ 10 AM అంటే ఆ పని అనేది 10 AMకు స్టార్ట్ అయ్యి
ఇంకా జరుగుతూ ఉంది. సిన్స్ మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది. ఆఫ్టర్నూన్ మొదలై ఇంకా జరుగుతూ ఉంది. ఈవినింగ్ మొదలై ఇంకా జరుగుతూ ఉంది. సిన్స్ మండే రోజు ప్రారంభమై ఇంకా పని జరుగుతూ ఉంది. సిన్స్ ఏప్రిల్లో ఆ పని స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది. లాస్ట్ వీక్లో ప్రారంభమై ఇంకా జరుగుతూ ఉంది. లాస్ట్ మంత్లో ప్రారంభమై ఇంకా జరుగుతూ ఉంది. సిన్స్ సమ్మర్లో స్టార్ట్ అయ్యి ఇంకా పని జరుగుతూ ఉంది. సిన్స్ 2015లో ఆ పని స్టార్ట్ అయ్యి ఇంకా జరుగుతూ ఉంది. సిన్స్ ఎస్టర్డే నిన్న స్టార్ట్ అయ్యి ఆ పని ఇంకా జరుగుతూ ఉంది. సిన్స్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే మొన్న ఆ పని ప్రారంభమై ఇంకా ఆ పని కొనసాగుతూ ఉంది. ఇలాంటి సందర్భాలను తెలిపే సందర్భంలో మనం సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. షీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 2018. షీ హ్యాస్ లివ్డ్ హియర్ సిన్స్ 2018 నుంచి ఆమె అక్కడ నివసించడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి? 2018. కాబట్టి సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడినాం. దే హ్యావ్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే. దే హ్యావ్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే. వాళ్ళు ఇంకా ఆబ్సెంట్లోనే ఉన్నారు, ఇంకా హాజరు కాలేదు. కానీ వాళ్ళు ఎప్పటి నుంచి హాజరు కాలేదు అని తెలిపే సందర్భంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. దే హ్యావ్ బీన్ ఆబ్సెంట్ సిన్స్ మండే నుంచి వాళ్ళు హాజరు కాలేరు, ఇంకా హాజరు కాలేని పరిస్థితిలోనే ఉన్నారు. హీ హ్యాస్ నోన్ హర్ సిన్స్ చైల్డ్హుడ్. హీ హ్యాస్ నోన్ హర్ సిన్స్ చైల్డ్హుడ్. అతనికి ఆమె చిన్న ఉన్నప్పటి అంటే చైల్డ్హుడ్ అంటే బాల్యం నుండే ఆమె అతనికి తెలుసు అనే సందర్భంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. అంటే ఆమెతో అతనికి బాల్యం నుండే పరిచయం ఉంది. అంటే ఒక పని ఎప్పుడు నుంచి స్టార్ట్ అయింది అని తెలిపే సందర్భంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా ఫర్ అనే ప్రిపోజిషన్ని మనము ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేస్తామో చూద్దాం. ఫర్ ఏ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం. ఏ డెఫినెట్ పీరియడ్ ఆఫ్ టైం. ఫర్ అనే ప్రిపోజిషన్ని ఒక ఖచ్చితమైన సమయం యొక్క వ్యవధిని తెలియజేసే సందర్భంలో ఫర్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ చూద్దాం. హౌ లాంగ్ అంటే ఆ పని అనేది ఎంతసేపు జరిగింది అనేది ఖచ్చితంగా మనం చెప్పే సందర్భంలో ఫర్ అనే ప్రిపోజిషన్ని మనం వాడడం జరుగుతుంది. ఇక్కడ ఫర్ 10 minutes, ఫర్ 2 hours, ఫర్ 3 days, ఫర్ 4 weeks, ఫర్ ఏ లాంగ్ టైమ్, ఫర్ 5 months, ఫర్ 6 years. ఇక్కడ అంటే ఒక పని జరగడానికి 10 minutes పట్టింది. ఇక్కడ ఒక పని జరగడానికి 2 hours పట్టింది. ఫర్ 3 days. ఒక పని జరగడానికి 3 days పట్టింది. ఒక పని జరగడానికి 4 weeks పట్టింది. ఒక పని జరగడానికి ఏ లాంగ్ టైం అంటే అది ఇయర్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఒక డేలో భాగం కావచ్చు, తెలియజేసే లాంగ్ టైం అని కూడా మనం చెప్పచ్చు. ఫర్ 5 months. ఒక పని జరగడానికి 5 నెలలు పట్టింది. ఫర్ 6 years. ఒక పని జరగడానికి 6 సంవత్సరాలు పట్టింది. అంటే ఆ ఖచ్చితమైన ఇంత సమయం పట్టింది అని ఖచ్చితంగా ఆ సమయం యొక్క వ్యవధిని తెలియజేసే సందర్భంలో ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామ్స్ చూద్దాం. హీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. హీ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 5 years. మరి అతడు ఇక్కడ 5 సంవత్సరాలు నివసించాడు. ఇప్పుడు అక్కడ ఉన్నాడంటే లేడు, అయిపోయింది. అతను నివసించిన టైం అయిపోయింది. కానీ ఈ హ్యాస్ లివ్డ్ హియర్ ఫర్ 5 years, 5 సంవత్సరాలు ఇక్కడ నివసించడం జరిగింది అని ఇతరులకు చెప్పే సందర్భంలో ఫర్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. సిన్స్ అనే ప్రిపోజిషన్ అనేది ఇంకా ఆ పని జరుగుతూ ఉన్నది, ఇంకా పని జరుగుతుంది అని చెప్పే సందర్భంలో సిన్స్ వాడతాం. ఫర్ అంటే ఆ పని ఇంతసేపు జరిగింది అంటే అక్కడికి కంప్లీట్ అయిపోయినాక ఆ పని ఇంత టైం జరిగింది అనేది ఖచ్చితమైన వ్యవధి చెప్పడం అన్నట్టు. దే స్టడీడ్ ఫర్ 3 hours. వాళ్ళు
3 గంటలు చదవడం జరిగింది అని చెప్పేటప్పుడు మనం ఫర్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. అంటే వాళ్ళు 3 గంటల సేపు చదవడం జరిగింది. వీ ప్లేడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. వీ ప్లేడ్ ఫర్ ఏ లాంగ్ టైమ్ అంటే ఒక రోజులో ఎక్కువసేపు ఆడుకోవడం జరిగింది అని తెలిపే సందర్భంలో ఫర్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. సిన్స్ అనేది ఒక పని ప్రారంభమై అది ఇంకా జరుగుతూ ఉన్న సందర్భంలో సిన్స్ అనే ప్రిపోజిషన్ వాడతాం. ఫర్ అనే ప్రిపోజిషన్ని ఒక పని అనేది ఈ సమయం నుంచి ఇంత సమయం వరకు జరిగింది, ఇంత సమయం వ్యవధి వరకు జరిగింది అనేది ఖచ్చితమైన సమయం తెలియజేయడం. అది 10 నిమిషాలు జరిగిందా, 2 గంటలు జరిగిందా, 3 గంటలు జరిగిందా, ఒక రోజు మొత్తం జరిగిందా, 2 వీక్స్ జరిగిందా, 4 మంత్స్ జరిగిందా, 5 ఇయర్స్ జరిగిందా, లాంగ్ టైం జరిగిందా అనేది ఒక సమయం యొక్క వ్యవధిని, ఖచ్చితమైన వ్యవధిని తెలియజేసే సందర్భంలో ఫర్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భంలో వాడతామో చూద్దాం. బిట్వీన్ రెండింటి లేదా ఇద్దరి మధ్య అనే అర్థంలో బిట్వీన్ని ఉపయోగిస్తాం. అంటే అవి వస్తువులైతే 2 లేదా వ్యక్తులైతే 2 అనే సందర్భంలో బిట్వీన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ద పార్క్ ఈజ్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద హాస్పిటల్. పార్క్ అనేది స్కూల్కు మరియు హాస్పిటల్కి మధ్యలో ఉంది. ద పార్క్ ఈజ్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ద హాస్పిటల్. పాఠశాలకి ఆసుపత్రికి మధ్యలో పార్క్ అనేది ఉంది అని చెప్పే సందర్భంలో బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ స్కూల్, హాస్పిటల్ రెండు ప్లేసెస్ని ఇక్కడ తెలియజేయడం జరిగింది. రెండిటి మధ్య అనే సందర్భంలో బిట్వీన్ని యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా హీ స్టూడ్ బిట్వీన్ హిజ్ మదర్ అండ్ హిజ్ ఫాదర్. ఇక్కడ 2 వ్యక్తులు, ఎవరెవరు వాళ్ళు? మదర్, ఫాదర్, అమ్మ నాన్న మధ్యలో అతను నిల్చున్నాడు అని తెలియజేసే సందర్భంలో మనం ఇక్కడ బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. డివైడ్ ద బనానాస్ బిట్వీన్ ద 2 చిల్డ్రన్. డివైడ్ ద బనానాస్ బిట్వీన్ ద 2 చిల్డ్రన్. 2 పిల్లల మధ్యలో ఆ బనానాస్ని షేర్ చేయమన్నారు. అంటే 2కి సమానంగా షేర్ చేయడం. ఇక్కడ ఈ సందర్భంలో బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. ఇక్కడ చూద్దాం, స్కూల్, హాస్పిటల్ 2 ప్లేస్లు రావడం జరిగింది. ఇక్కడ మదర్, ఫాదర్ 2 వ్యక్తులు రావడం జరిగింది. ఇక్కడ బిట్వీన్ 2 చిల్డ్రన్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2 చిల్డ్రన్ అంటే 2 పిల్లలు. ఇక్కడ అంటే అది వస్తువులైతే రెండిటి మధ్య, లేకపోతే వ్యక్తులైతే 2 అనే సందర్భంలో మనము బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రిపోజిషన్ అమాంగ్. అమాంగ్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేద్దామో చూద్దాం. రెండిటి లేదా 2 కంటే ఎక్కువ వాటి మధ్య అనే అర్థంలో అమాంగ్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగిస్తాం. ఇక్కడ అంటే అవి వస్తువులైతే 2 కన్నా ఎక్కువ ఉండాలి, మనుషులు వ్యక్తులైతే 2 కన్నా ఎక్కువ ఉండాలి. అలాంటి సందర్భంలో మనము అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. అంటే వస్తువులైతే 2 కన్నా ఎక్కువ, వ్యక్తులైతే 2 కన్నా ఎక్కువ మంది మధ్యలో అనే సందర్భంలో అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్: ద టీచర్ మూవ్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్. ద టీచర్ మూవ్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్. ఇక్కడ ఆ టీచరు ఉపాధ్యాయుడు మూవ్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్ టు హెల్ప్ దెమ్. మరి స్టూడెంట్స్ అంటే వాళ్ళు 2 కన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే అక్కడ ఒక 10 మంది ఉండొచ్చు, 20 మంది ఉండొచ్చు, ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు. ఆ విద్యార్థుల మధ్యలోకి వెళ్ళాడు. ఎందుకోసం? వాళ్ళకు హెల్ప్ చేయడం కోసం. ద టీచర్ మూవ్డ్ అమాంగ్ ద స్టూడెంట్స్, వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళడం జరిగింది కాబట్టి ఇక్కడ అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. షీ వాజ్ హ్యాపీ అమాంగ్ హర్ రిలేటివ్స్. షీ వాజ్ హ్యాపీ అమాంగ్ హర్ రిలేటివ్స్. మరి ఇక్కడ రిలేటివ్స్ అనేవాళ్ళు, చుట్టాలు అనేవాళ్ళు
ఇద్దరికన్నా చాలా ఎక్కువ మంది ఉన్నారు అక్కడ, అంటే అక్కడ 15 మెంబర్స్ ఉండొచ్చు, 20 మెంబర్స్ ఉండొచ్చు, 100 మెంబర్స్ కూడా ఉండొచ్చు. మరి అలాంటి సందర్భంలో షీ వాజ్ హ్యాపీ అమాంగ్ ఆర్ రిలేట్, ఆ చుట్టాల మధ్యలో ఆమె సంతోషంగా ఉంది అని తెలిపే సందర్భంలో మనం అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరిగింది. ద బర్డ్ ఫ్లూ అమాంగ్ ద క్లౌడ్స్, ద బర్డ్ ఫ్లూ అమాంగ్ ద క్లౌడ్స్. మరి ఆ మేఘాలు అనేవి రెండిటికన్నా ఎక్కువ ఉన్న సందర్భంలో, అక్కడ ఒక 10 ఉండొచ్చు, 20 ఉండొచ్చు, 1000 ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. మరి ఆ పక్షి అనేది ఆ మేఘాల మధ్యలో నుంచి వెళుతుంది, ఆ మేఘాల మధ్యలో నుంచి ఎగురుతుంది అనే సందర్భంలో అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ బిట్వీన్ అంటే 2 లేదా ఇద్దరి వ్యక్తుల మధ్య అనే సందర్భం, అది వస్తువులైతే 2, వ్యక్తులైతే 2, అక్కడ మెన్షన్ చేయాలి. ఖచ్చితంగా ఇద్దరే ఉండాలా, ఇద్దరికన్నా తక్కువ ఉండకూడదు, ఇద్దరికన్నా ఎక్కువ ఉండకూడదు, రెండిటికన్నా తక్కువ ఉండకూడదు, రెండిటికన్నా ఎక్కువ ఉండదు. ఆ మధ్యలో అనే సందర్భంలో మాత్రమే మనం బిట్వీన్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ అమాంగ్ అంటే వస్తువులైతే రెండిటికన్నా ఎక్కువ, అయితే 3, 4, 5, 1000 కావచ్చు, 10,000 కావచ్చు అట్లా. అయితే వ్యక్తులైతే అది కూడా అంతే, ఇద్దరికన్నా ఎక్కువ, 3 కావచ్చు, 10 మంది కావచ్చు, 20 మంది కావచ్చు, 100 కావచ్చు, 1000 కావచ్చు, 1,00,000 మంది కావచ్చు. మరి అంటే ఇద్దరికన్నా ఎక్కువ, రెండిటికన్నా ఎక్కువ మంది మధ్యలో అనే పోల్చినప్పుడు తెలియజేసినప్పుడు మనము అమాంగ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా బిసైడ్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భంలో యూజ్ చేస్తామో చూద్దాం. బిసైడ్, ఇట్ మీన్స్ నెక్స్ట్ టు ఆర్ నియర్, ఇట్ మీన్స్ నెక్స్ట్ టు ఆర్ నియర్, ప్రక్కన అనే అర్థంలో బిసైడ్ అనే ప్రిపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, దెర్ ఈజ్ ఏ చైర్ బిసైడ్ ద సోఫా. మరి అక్కడ చైరు ఎక్కడుందట, సోఫా పక్కన ఉంది, బిసైడ్ ద సోఫా. ఇక్కడ బిసైడ్ అనేది ప్రిపోజిషన్, ప్రక్కన అనే సందర్భంలో మనం బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ద పార్క్ ఈజ్ బిసైడ్ ద హాస్పిటల్. మరి ఆ పార్క్ ఎక్కడుంది, హాస్పిటల్ ప్రక్కన ఉంది అని తెలిపే సందర్భంలో మనం బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. కీప్ ద బాటిల్ బిసైడ్ ద ప్లేట్. మరి ఆ బాటిల్ని ఎక్కడ ఉంచమన్నాడు, ప్లేట్ పక్కన, ప్లేట్ పక్కన. కాబట్టి కీప్ ద బాటిల్ బిసైడ్ ద ప్లేట్. మరి ఇక్కడ బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. బిసైడ్ అంటే ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి పక్కన, తర్వాత అనే సందర్భంలో మనం బిసైడ్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ బిసైడ్స్. బిసైడ్స్, ఇట్ మీన్స్ ఇన్ అడిషన్ టు, అపార్ట్ ఫ్రమ్. ఇట్ మీన్స్ ఇన్ అడిషన్ టు ఆర్ అపార్ట్ ఫ్రమ్. మరి ఇక్కడ అడిషన్ టు అంటే దానితో పాటు, అంటే ఒకటి ఉంది ఇంకా ఆ ఒకదాంతో పాటు ఇంకోటి అన్నట్టు, ఒకదాంతో పాటు ఇంకొకటి అన్నట్టు. అపార్ట్ ఫ్రమ్ అంటే దానితో పాటు ఇంకొకటి అని తెలిపే సందర్భంలో మనం ఇక్కడ బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్స్, బిసైడ్స్ ఇంగ్లీష్ ఈ నోస్ తెలుగు. బిసైడ్స్ ఇంగ్లీష్ ఈ నోస్ తెలుగు. మరి అతనికి ఇంగ్లీష్ తెలుస్తుంది, అట్లాగే తెలుగు కూడా తెలుసు, అంటే ఇంగ్లీష్లో మాట్లాడడం వస్తూ అనేక, తర్వాత తెలుగులో మాట్లాడడం కూడా రావడం జరుగుతుంది. అంటే అతనికి ఇంగ్లీష్ తెలుస్తుంది, అదేవిధంగా తెలుగు కూడా తెలుస్తుంది. అంటే రెండింటిని తెలిపే సందర్భంలో బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. బిసైడ్స్ ఏ న్యూ కార్ ఐ వుడ్ లైక్ టు బై ఏ ఎలక్ట్రిక్ స్కూటర్. మరి నేను కార్, బిసైడ్స్ ఏ న్యూ కార్ అంటే నేను ఒక కారు కొనబోతున్నాను, దానితో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా కొనబోతున్నాను. అంటే కారు దానితో పాటు స్కూటర్ రెండు ఒకేసారి అన్నట్టు. మరి ఇలాంటి సందర్భంలో బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. బిసైడ్స్ టీ దే సర్వ్ కాఫీ టు. మరి వాళ్ళు టీ సర్వ్ చేస్తారు, టీతో పాటు కాఫీ కూడా సర్వ్ చేస్తారు. మనకు టీ ఇష్టం ఉంటే టీ తాగొచ్చు, కాఫీ ఇష్టం ఉంటే కాఫీ తాగొచ్చు. అంటే మరి అది హోటల్ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ కావచ్చు, అక్కడ కాఫీ టీ రెండు సర్వ్ చేయబడుతున్నాయి అన్నట్టు. ఇక్కడ ఇలా
రెండింటిని తెలియజేసే సందర్భంలో అంటే అది దానితో పాటు అని తెలియజేసే సందర్భంలో బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. బిసైడ్ అంటేనేమో ఇక్కడ 1 లెటర్ ఎక్స్ట్రా ఉంది, ఇక్కడ బిసైడ్స్. బట్ ఈ ప్రిపోజిషన్ వాడే సందర్భాలు వేరు, తర్వాత ఈ బిసైడ్స్ ప్రిపోజిషన్ వాడే సందర్భాలు వేరు. బిసైడ్ అనేది ప్రక్కన, నెక్స్ట్ టు, తర్వాత, పక్కన అనే సందర్భంలో బిసైడ్ అనే ప్రిపోజిషన్ వాడతాం. బిసైడ్స్ అంటే ఒక వస్తువు ఉంది, దానితో పాటు ఒకటి ఉంది, దానితో పాటు ఇంకొకటి అని తెలియజేసే సందర్భంలో బిసైడ్స్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, ప్రిపోజిషన్లో భాగంగా విత్ అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భాల్లో యూజ్ చేద్దాం చూద్దాం. విత్ బిఫోర్ నాన్ లివింగ్ థింగ్స్, టూల్, ఇన్స్ట్రుమెంట్, ఇంగ్రీడియంట్. ఇక్కడ బిఫోర్ నాన్ లివింగ్ థింగ్స్ ఏంటి అంటే టూల్ వస్తువులు, ఇన్స్ట్రుమెంట్ పరికరం కావచ్చు, ఇంగ్రీడియంట్ పదార్థాలు. ఎక్కువ సందర్భాల్లో మరి నాన్ లివింగ్ థింగ్స్ని తెలియజేసే సందర్భాల్లో మనం విత్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. ప్రాణం లేని వస్తువు లేదా పదార్థం గురించి తెలిపే సందర్భంలో మనం విత్ అనే ప్రిపోజిషన్ని వాడతాం. కానీ కొన్ని సందర్భాల్లో లివింగ్ థింగ్స్ అంటే పర్సన్స్ గురించి తెలియజేసే సందర్భంలో కూడా విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, హీ లివ్స్ విత్ హిస్ పేరెంట్స్. ఇక్కడ చూడండి, హీ లివ్స్ విత్ హిస్ పేరెంట్స్. మరి అతను తన యొక్క తల్లిదండ్రులతో నివసిస్తున్నాడు అనేది ఇక్కడ హ్యూమన్స్ గురించి తెలియజేసే సందర్భంలో కూడా విత్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. షీ ఈట్స్ చపాతీ విత్ కర్రీ. మరి ఇక్కడ నాన్ లివింగ్ థింగ్స్ని పరిచయం చేసినప్పుడు మనకు విత్ అనే ప్రిపోజిషన్ని వాడడం జరిగింది. షీ ఈట్స్, ఆమె చపాతీని దేనితో తింటుంది? కర్రీతో తినడం జరుగుతుంది. తో అనే ప్రిపోజిషన్ ఇక్కడ. ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ విత్ ఏ బాల్. మరి ఆ బాయ్స్, ఆ అబ్బాయిలు బాల్తో ఆడుతున్నారు. దేంతో ఆడుతున్నారు? బాల్తో ఆడుతున్నారు. ఇక్కడ ఈ బాల్ అనేది నాన్ లివింగ్ థింగ్ తెలియజేసే సందర్భంలో విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరిగింది. షీ గోస్ టు స్కూల్ విత్ హర్ ఫ్రెండ్. షీ గోస్ టు స్కూల్ విత్ హర్ ఫ్రెండ్. మరి మళ్ళీ ఇక్కడ హ్యూమన్స్, మళ్ళీ పర్సన్స్ గురించి తెలియజేసే సందర్భంలో విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆమె తన ఫ్రెండ్తో కలిసి స్కూల్కి వెళ్తుంది. విత్ అనే ప్రిపోజిషన్ అంటే ఎక్కువ సందర్భంలో నాన్ లివింగ్ థింగ్స్ని తెలియజేసే సందర్భంలో వాడతాము. కొన్ని సందర్భంలో పర్సన్స్ని తెలియజేసే సందర్భంలో కూడా, లివింగ్ థింగ్స్ని తెలియజేసే సందర్భంలో కూడా విత్ అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రిపోజిషన్ బై. బై అనే ప్రిపోజిషన్ని ఎలాంటి సందర్భంలో ఉపయోగిస్తామో చూద్దాం. బై బిఫోర్ లివింగ్ థింగ్స్ ఆర్ ఏజెంట్ ఆర్ మెథడ్. వ్యక్తి లేదా పద్ధతి గురించి తెలియజేసినప్పుడు మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్, ద నావెల్ వాజ్ రిటెన్ బై ద ఆథర్. మరి ఆ నవల అనేది ఎవరి చేత రాయబడింది? ఆథర్, రచయిత చేత రాయబడింది. బై ద ఆథర్ అనే ఈ సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ని వాడతాం. రిటెన్ బై. ద పిక్చర్ వాజ్ డ్రాన్ బై మీ. ద పిక్చర్ వాజ్ డ్రాన్ బై మీ. మరి ఎవరి చేత దించబడింది? ఎవరి చేత పిక్చర్ దించబడింది? నా చేత. నా చేత ఆ పిక్చర్ గీయబడింది. బై మీ. బై అనే ప్రిపోజిషన్ని వాడతాం. ఐ వెంట్ టు స్కూల్ బై బస్. నేను బస్లో స్కూల్కి వెళ్ళాను అని చెప్పే సందర్భంలో బై అనే ప్రిపోజిషన్ని వాడడం జరుగుతుంది. యు మస్ట్ కంప్లీట్ దిస్ వర్క్ బై ఈవినింగ్. అంటే నువ్వు ఖచ్చితంగా ఈ పనిని ఈవినింగ్ వరకు, సాయంత్రం వరకు పూర్తి చేయాలి అని చెప్పే సందర్భంలో బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఈజ్ ఏ మిలియనీర్ బై బర్త్. అతను పుట్టినప్పటి నుంచే మిలియనీర్ అని ఇలా చెప్పే సందర్భంలో కూడా బై అనే ప్రిపోజిషన్ని మనం వాడతాం. ఇంకా బై అనే ప్రిపోజిషన్ని
మెజర్మెంట్ ఆర్ అమౌంట్ గురించి మెజర్మెంట్ అంటే కొలత కానీ లేదా అమౌంట్ డబ్బును గురించి తెలియజేసే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ని ఉపయోగించడం జరుగుతుంది. క్లాత్ ఈజ్ సోల్డ్ బై మీటర్. క్లాత్ అంటే బట్ట అనేది ఏ విధంగా అమ్మబడుతుంది? మీటర్లలో అమ్మబడుతుంది. అదే లిక్విడ్స్ అనేవి లీటర్లలో అమ్మబడతాయి. బై మీటర్. లిక్విడ్స్ ఆర్ సోల్డ్ బై లీటర్ అని చెప్పచ్చు, అంటే అవి లీటర్లలో అమ్మబడతాయని. హౌస్ ప్రైసెస్ వెంట్ అప్ బై 10%. హౌస్ ప్రైసెస్ వెంట్ అప్ బై 10%. అంటే ఒక ఇయర్కి ఇంకో ఇయర్కి మధ్య వ్యత్యాసం గురించి చెప్పినప్పుడు ఇళ్ళ రేట్లు అనేవి 10% పెరిగాయి అని చెప్పే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నెక్స్ట్ మెథడ్. బై మనము ఏ విధంగా ప్రయాణం చేశాము, ఏ విధంగా ట్రావెల్ చేశాము అని తెలియజేసే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ వాడతాం. బై కార్లో రావడం జరిగింది, బై బస్లో వెళ్ళడం జరిగింది, బై ట్రైన్లో వెళ్ళడం జరిగింది, బై ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది, బై బోట్లో వెళ్ళడం జరిగింది, బై షిప్లో వెళ్ళడం జరిగింది, బై వాటర్లో వెళ్ళడం జరిగింది, బై ఎయిర్లో వెళ్ళడం జరిగింది, బై పారాషూట్ ద్వారా వెళ్ళడం జరిగింది. అంటే ఇవి మళ్ళీ ఇక్కడ ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇవి ఎప్పుడైతే పాస్ట్ టెన్స్లో మనం చెప్తాం, అంటే ఆ పని జరిగిపోయింది అని తెలియజేసే సందర్భంలో మనం బై అనే ప్రిపోజిషన్ వాడతాం. ఒకవేళ మనము అది సింపుల్ ఫాస్ట్లో చెప్పినప్పుడు అయితే సింపుల్ ఫాస్ట్లో చెప్పినప్పుడు మాత్రం మనము ఆన్ అనే ప్రిపోజిషన్లో వాడాలి. ఐ యూజువల్లీ ట్రావెల్ ఆన్ బస్ అని చెప్పచ్చు. ఐ యూజువల్లీ గోయింగ్ టు స్కూల్ ఆన్ బస్ అని చెప్పచ్చు. ఆ విధంగా అంటే మనము సింపుల్ ప్రజెంట్లో చెప్పినప్పుడు మాత్రం ఆన్ అనే ప్రిపోజిషన్ వాడతాం. మనము పాస్ట్లో ఏ విధంగా అయినా సరే పాస్ట్లో చెప్పినప్పుడు మాత్రం మనము బై అనే ప్రిపోజిషన్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే.